హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఈవినింగ్ స్నాక్స్ ఫేవరెట్స్లో ఆలు సమోసా ఒకటి. వేయించిన పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ పుదీనా చట్నీతోనో టొమాటో సాస్తోనో తినే ఆలు సమోసాలకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అవి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. యాజ్ యూజువల్గా మా పద్ధతిలో రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్లో ఇచ్చాము. చెంచాలు గ్లాసుల కొలతలతో సరైన అవుట్పుట్ రాదు అని మా అభిప్రాయం. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. ఆలు సమోసాకి కావలసిన వస్తువులు: ముందు సమోసా లోపల స్టఫ్ చేయడానికి తయారు చేసే కూరకి కావలసినవి చూద్దాం. బంగాళదుంపలు, ధనియాలు, సోంపు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, జీడిపప్పు, నూనె. సీజనింగ్కి ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు సమోసా ఔటర్ లేయర్ తయారు చేయడానికి కావలసినవి చూద్దాం. మైదా పిండి, గోధుమ పిండి, వాము, ఉప్పు, నూనె. ముందు బంగాళదుంపలు ఉడికించుకొని పైన చెక్కు ఒలిచి మ్యాష్ చేసి పెట్టుకోండి. అలాగే సమోసా ఔటర్ లేయర్కి రెసిపీలో ఇచ్చిన అన్ని ఇంగ్రీడియంట్స్తో పిండి కలిపి పెట్టుకోండి. మేము ఇచ్చిన రెసిపీ ఫాలో అయితే అన్నీ ఒకేసారి గిన్నెలో వేసి పిండి కలిపేయచ్చు. పిండి పలచబడిందా లేక గట్టిగా అయిందా అన్న ప్రశ్నే ఉండదు. పర్ఫెక్ట్గా కావలసినంత మెత్తగా ఉంటుంది. కలిపిన పిండిని 40 గ్రాముల ఉండలుగా డివైడ్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని నూనె పోసి అది వేడెక్కాక ముందు ధనియాలు, సోంపు, జీడిపప్పు వేసి ధనియాలు ఎర్రగా అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి. దాని తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలపండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద వేసి బాగా ఇనిపి కలపండి. ఫైనల్గా కొత్తిమీర, పచ్చి బఠానీ వేసి కలిపి మంట ఆపేసి పక్కన పెట్టుకోండి. కూర చల్లారాక సమోసాల్లో కూరడానికి 40 గ్రాముల ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని అప్పడాల కర్రతో గుండ్రంగా కాకుండా ఇలా పొడవుగా ఒత్తుకోండి. ఇంగ్లీష్లో దీన్ని ఆబ్లాంగ్ షేప్ అని అంటారు. తెలుగులో నీలమడుగు ఆకారం అని అంటారు. ఇప్పుడు ఒత్తుకున్న పిండిని ఒక కత్తి తీసుకొని సగానికి కట్ చేసుకోండి. కట్ చేసిన ఒక భాగాన్ని తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఒకవైపు నీళ్లతో తడి చేస్తూ చిన్న పాకెట్ లాగా తయారు చేయండి. ఇప్పుడు ఆ పాకెట్లో స్టఫ్ చేయడానికి పెట్టుకున్న కూర ముద్ద ఒకటి తీసుకొని లోపల పెట్టండి. మళ్ళీ చివర్లకు నీళ్లు రాస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు మడిచి సీల్ చేయండి. సమోసా మలచడం అనేది మాటలతో అర్థం చేసుకొని చేస్తే వచ్చేది కాదు. చూసి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒక 1/2 డజన్ సమోసాలు మీరు కూడా మలిస్తే ఎక్స్పర్ట్ అయిపోతారు.
అలా అన్ని సమోసాలు మలచుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె తీసుకొని దాన్ని లైట్గా వేడి చేసుకోండి. సమోసాలు చేయటానికి నూనె ముందు ఒక 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కాచాలి. అంతేకాని సలసలా కాగేటట్టు 150 లేదా 200 డిగ్రీల వరకు కాచకూడదు. కొంచెం వేడి అవగానే మలచుకున్న సమోసాలు జాగ్రత్తగా బాండీలో జారవిడవండి. అలా అన్ని సమోసాలు బాండీలో విడిచాక అప్పుడు మంట పెంచుకోండి. కాసేపు సమోసాలని కదల్చకుండా అలానే వేగనివ్వండి. మీరు వేసిన వెంటనే గరిటె పెట్టి కలిపిన, మరీ వేడిగా ఉన్న నూనెలో వేసిన సమోసా విడివడి బాండీ అంతా విడిపోయిన సమోసాతో కంగాళి అవుతుంది. మీకు ఒక్కటే గుర్తు, మీరు గోరువెచ్చగా ఉన్న నూనెలో విడిచినప్పుడు సమోసాలు అడుక్కి చేరతాయి. మంట పెంచి వేయించడం మొదలుపెట్టిన కాసేపటికి పైకి తేలతాయి. అలా పైకి తేలే వరకు వాటిని గరిటెతో కదల్చకూడదు అని గుర్తుపెట్టుకోండి. పైకి తేలిన సమోసాలను 3 వైపులా తిప్పుతూ మీడియం హై మంటలో ఎర్రగా వేయించండి. మా షెఫ్ తర్వేష్ ఆలం రెస్టారెంట్లో చేయటం అలవాటయ్యి బాండీ నిండా సమోసాలు వేశాడు. ఎందుకంటే ముందు వేడి తక్కువగా ఉన్నప్పుడే వేయాలి కదా సమోసాలు. ఏ పునుగుల్లానో 3, 4 వాయలు వేయలేము. మళ్ళీ ఒక వాయ తర్వాత మంట ఆపేసి నూనె చల్లారే వరకు వెయిట్ చేయాలి. అది రెస్టారెంట్ హడావిడిలో కుదరదు. అందుకే సమోసాలన్నీ ఒకే వాయలో వేయిస్తారు. సో అందుకని మీకు బాండీ నిండుగా ఉంది. మేము ఎక్కువ సమోసాలు ఒకేసారి వేసేసాము అని అనుకోకండి. మేము చేస్తుంది కరెక్ట్ పద్ధతి. సమోసాలు వేగాక తీసి జల్లెడలాంటి గిన్నె మీద వేసి అట్టే పెట్టండి. ఈ వేగిన సమోసాలు ఒక పావు గంట అలా పైన కింద గాలి ఆడుతూ చల్లారనివ్వండి. అంతేకాని బాండీలో నుంచి బయటికి తీయగానే తినే ప్రయత్నం చేయకండి. నోరు కాలుతుంది. పైగా దాని యాక్చువల్ రుచిని ఆస్వాదించలేరు. 15 నిమిషాల తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలతోనో లేక టొమాటో సాస్తోనో పుదీనా చట్నీతోనో టామరిండ్ అండ్ డేట్స్ చట్నీతోనో సర్వ్ చేయండి. కొంచెం శ్రమతో కూడుకున్న ప్రాసెస్, కానీ అందరూ ఇష్టంగా తినేవి. వీలు చూసుకొని ట్రై చేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.